లేదా వేరే ఊళ్ళకి తరలించి అక్కడికేమో ఏజెంట్లని పోలింగ్ బూత్ లోపలికి పోనీయకుండా చేసి ఇతర ప్రాంతాల నుంచి ఏది కమలాపురము జమ్మల మడుగు రాయచోటిల నుంచి ఓటర్లను పట్టుకొచ్చి అసలు అక్కడ ఏకంగా ప్రజాప్రతినిధులు అక్కడ ఏది నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి క్యూ లైన్లో నుంచి ఓట్లేసి పులివెందుల్లో ఒంటిమెట్లో అట్లాగే కనీసం ఎలాంటి పత్రము లేని మంత్రులు వచ్చి అక్కడ పోలింగ్ బూతుల్లో దూరిపోయి ఓవరాల్గా ఎలా ఉండకూడదు ప్రజాస్వామ్యం ఓపెన్గా అనేటటువంటిది అనుకుంటారు జనం, అది చేసేసారు. ఇప్పుడు అంటే కొత్త రకం పోల్ మేనేజ్మెంట్ ఏమైనా చూసామా ఈసారి? ఇది సమస్య ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ అనే కంటే కూడా బహిరంగ అరాచకాన్ని చేశారు వాళ్ళు, తెర వెనక చేశారు. రిగ్గింగ్ అనడానికి లేదు. రిగ్గింగ్ అంటే ఏంటి? అందరినీ బూత్లోంచి బయటకు పంపించి గుద్దేసుకోవడం. చివరిదాకా ఎన్నిక జరిగింది కదా, కానీ బూత్ క్యాప్చరింగ్లు ఇవి. బూత్ క్యాప్చరింగ్ అంటే బూత్లోకి ఎవరిని పోనీయకుండా మన వాళ్ళ తరపునే ఓట్లేసుకోవడం బూత్ క్యాప్చరింగ్ అంట. ఇది కూడా ఈ బూత్ క్యాప్చరింగ్ కూడా 4 గంటల పాటు చేసేసారు కంప్లీట్గా. చేసేసి ఆ రీసైక్లింగ్ చేశారు. ఒకేసారి గుద్దేసుకోకుండా రీసైక్లింగ్, వీళ్ళే ఓట్లు మళ్ళీ మళ్ళీ వేయటం అట్లాగే.